హాయ్ అండి, ఈ రెసిపీ నేమ్ కలగే కూర అండి. వీటికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకోవాలండి. చిన్నగా కోసుకొని కొబ్బరి ముక్కలు కొన్ని, 10 నుంచి 15 జీడిపప్పు, కరివేపాకు కొంచెం, బెల్లం కొంచెం, చింతపండు కొంచెం, 2 బీరకాయలు ముక్కలుగా కోసుకోవాలండి. 10 చిలకడ దుంపలు ముక్కలుగా కోసుకోవాలండి. 2 వంకాయలు ముక్కలుగా కోసుకోవాలండి. కొన్ని దొండకాయలు ముక్కలుగా కోసుకోవాలండి. ఈ రెసిపీని నేను మా నాన్నమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే మరి తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇలాగే చాలా రకమైన వంటలు నేను మీకు తప్పకుండా తెలియపరుస్తాను. సో ముందు వంటలు లేకపోతే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకోవాలండి. కొంచెం అయితే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు మనం వేసుకోవాలండి. సో బాగా వేపాలండి. కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. బాగా వేపాలండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొన్ని వేసుకోవాలండి. తర్వాత బీరకాయ ముక్కలు మనం వేసుకోవాలండి. తర్వాత మనం కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న చిలకడ దుంపల ముక్కలు వేసుకోవాలండి. వీటినన్నిటిని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా కలుపుతూ మగ్గనివ్వాలండి. తర్వాత బెల్లం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. మనం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా దగ్గరికి అయిన తర్వాత తీసుకోవాలండి. కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.